ఇక్కడ కూటమి ప్రభుత్వం ఈ విషయంలో ఎప్పుడు ప్రస్తావన చేయట్లేదు. మాట్లాడతాను ఒక్క నిమిషం. ఒక పాయింట్. 10% తీసుకున్నారు, దాంట్లో పూర్తిగా తీసుకోలేదు, కొంతే అంటున్నారు కదా. కొంతే తీసుకున్నప్పుడు 50 పేజీలు వచ్చినప్పుడు 2 పేజీలు చదవడం, 4 పేజీలు చదివేటప్పుడు దీని అన్నిటినీ బయట పడకుండా మొత్తం అంతా పూర్తి చేసిన తర్వాత ఎంత నిర్ధారణ అయింది అని తెలిసిన తర్వాత బయట మాట్లాడచ్చు కదా. మరి ఫ్లెక్సీలు పెట్టి దేశమంతా ప్రచారం చేస్తే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్ర పాలు చేయాలనే ఉద్దేశంలో భాగమేనా ఇది, లేక వైఎస్ఆర్సీపీని దెబ్బతీయాలనే ఉద్దేశమేనా? ఈ ఉద్దేశమే కాకపోతే పూర్తి స్థాయిలో నివేదిక వచ్చిన తర్వాత అప్పుడు చదవచ్చు కదా, అప్పుడు పెట్టి కేసు పెట్టచ్చు కదా. ఎవరు దానుకునింది? ఎవరు సభలు పెరుగుతాడు దానుకోవడానికి? ఏంటికి దానుకుంటారు? దమ్మున్నది, ధైర్యం ఉంది, రెడీగా సంబంధం పెట్టారంటారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు రాకముందే 1,00,000 కోట్లు తీసుకున్నారని ఆ రోజుల్లోనే మీరు కేసులు పెట్టిన వాళ్ళు పెడతానే ఉన్నారు. మీకు ఇంతకన్నా మించిన వేరే అవకాశాలు లేవు. మీ ఇష్టం వచ్చిన కేసులు పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోండి. ఎన్ని కేసులు పెట్టకుండా ఎదుర్కొనేదాన్ని తర్వాత మాకు అధికారం వచ్చిన తర్వాత మీరు పెట్టినటువంటి కేసులన్నీ ఎన్నో, మీరు చేసిన తప్పులు ఎన్నో, మీరు చేసినటువంటి అవినీతులు ఎన్నో, మీరు ఇప్పుడు చేసిన అవినీతి ఎన్నో, కింద నుంచి గ్రామ స్థాయి నుండి పట్టణ వరకు మొత్తం అవినీతులు ముంచి కొట్టుకున్నారు. ఎవరైనా నాటం రాకపోతే ఇష్టం వచ్చినట్టు రేపులు చేస్తున్నారు. వీళ్ళేందు కూర్చోవాలంటే దయాలు వేదాలు వల్లించిన అజయ్ కుమార్ సుగంధ్ అనే వ్యక్తి ఎవరు కొంచెం చెప్పమనండి. ఆ సింథటిక్ గీకి సంబంధించి మెటీరియల్ సప్లై చేసిన వ్యక్తి మాట్లాడాడు కదా. ఇప్పుడు తీసుకొచ్చి చెప్పండి. ఇప్పుడు లోపల ఏమైంది? మేము వద్దలేదు కదా. 50 వ్యక్తులు, 2 వ్యక్తులు ఎవరో, 4 వ్యక్తులు ఎవరో, మీదే కదా అధికారం ఉండేది. మీరు కల్తీ జరిగింది కేసులు తర్వాత దర్యాప్తు మీరు సిట్టుతో పొద్దు ఫైనల్ గా మీ వర్డ్స్ అంటే కేంద్రంలో ఉంది. ఒక నిమిషం అండి మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు ప్లీజ్, మోహన్ రెడ్డి గారు ఓకే, మోహన్ రెడ్డి గారు ప్లీజ్ 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 ఓకే ఓకే అండి రైట్. మీరు చెప్పాల్సి చెప్పారు. రిషన్ గారు కేంద్రంలో ఉంది అన్నప్పటికీ కూడా ఆధారాలు లాంటివి నిందితుల్ని పట్టించే క్రమంలో ఒకవేళ కల్తీ జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంటుంది కదా. మీరు ఆ దిశగా ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? ఫైనల్ గా మీ వర్డ్స్ ఏంటి? ఒకవేళ కల్తీ జరిగింది అనేది నిజమే అయితే మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఖచ్చితంగా ఏదైతే కల్తీ జరిగిందని ఇప్పటికే దగ్గర నిర్ధారణ అయితే జరిగింది. అతి త్వరలో ఖచ్చితంగా దోషులను అయితే బయటకు తీసుకుని వస్తాం. వారికి శిక్ష పడే విధంగా కూటమి ప్రభుత్వం మేము ఎవరైతే ఉన్నామో నారా చంద్రబాబు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదంటే మా గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కానీ కూడా ఈ విధానాన్ని ఎక్కడా కూడా ఏ రోజు కూడా మేము ఏ విషయంలోని కూడా వెనక్కి తగ్గేది లేదు. ఖచ్చితంగా శిక్షల్ని ఖచ్చితంగా కఠినంగా మళ్ళీ ఇటువంటి పని చేయాలంటే మళ్ళీ ఇటువంటి ఒక సంప్రదాయాన్ని కానీ ఇటువంటి ఒక దీన్ని కానీ చేయడానికి కాదు కదా, అలా చూడడానికి కూడా భయపడే విధంగా ఖచ్చితంగా కఠినమైన చర్యలు అయితే లోపల పెట్టి మనం ఎవరైతే వద్దలేదు కదా. అది వదిలిపెట్టి దాడులు చేయడం మొదలు పెట్టారే. కేసులో పసలేదు కాబట్టి అంటే అలా కాదు మోహన్ రెడ్డి గారు, మహాఘోరం చేశారు, క్షమాపణ చెప్పాల్సింది పోయి ఎదురుదాడి చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు కదా. మీ చేతిలో అధికారం ఉంది అని మీరు లోపల రైట్ ఓకే. సుహాస్ని గారు ఫైనల్ గా సుహాస్ని గారు ఒక్క దేవాలయం ఒక్క నిమిషం మీరు ముగ్గురు మాట్లాడారు. మేము పారిపోలే, మేము ఎదురుగానే ఉన్నాం. మేములా పారిపోయి ఢిల్లీలో పోయి దానికోలే కేసులు పెడితే మళ్ళీ లోపలేస్తారేమని మేము ఎదురుగానే ఉన్నాం. ఎవరెవరు ఉన్నారు, లోపలేసుకోండి. లక్ష్మీకాంత్ గారు చెప్పండి. ఇక్కడ ప్రధానమైన అంశం ఒకటి ఉంది. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజం తడుముకున్నట్టుగా ఇవాళ రోజున వాళ్ళ హయాంలో కల్తీ జరిగిందంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ముందుకు వస్తున్నారు. మీరు ఇక్కడ గుర్తుపట్టారు ఇంకో విషయం, వైఎస్ఆర్సీపీ వాళ్ళు బయటకు వస్తున్నారు. కల్తీ జరిగిందంటే ఫిబ్రవరి 17వ తేదీ రైట్ అండి. చూద్దాం మరి చాలా అంటే చాలా నిష్ఠతో
ముందుకు వెళుతున్నాం అన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వంలో నిజంగా భగవంతుడికి సంబంధించిన అంశం, ఎంతో మంది కోట్లాది హిందువులకు సంబంధించినటువంటి అంశం, వారి మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి ఖచ్చితంగా ఏదైనా జరుగుంటే మాత్రం దోషులు నిజంగా బయటికి రావాలి మనం కోరుకుందాం. థ్యాంక్స్ లక్ష్మీకాంత్ గారు, విఎస్ లక్ష్మీకాంత్ గారు, అదేవిధంగా రిష్యంత్ రాయ్ గారు, ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా సుహాస్ని ఆనంద్ గారు, అందరికీ కూడా ప్రైమ్ డిబేట్లో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు. మొత్తం మీద దోషులు ఎవరైనా సరే నిజానిజాలు బయటికి